మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేవీపీ డెవలపర్స్. మీకు ఇండియా ఇష్టమా? యూఎస్ ఇష్టమా? తప్పకుండా ఇండియానే ఇష్టం. మరి అక్కడే ఉండిపోతున్నారు. లేదు, నేను బ్యాక్ వచ్చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. కొన్ని బిజినెస్లు ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. సో అన్ని అనుకూలంగా ఉంటే కనుక, ఎందుకంటే మాకు అక్కడ బిజినెస్లు ఉన్నాయి కదా, సో ఆ బిజినెస్లు అన్ని కూడా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ రావాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అతి త్వరలో మేము మా పుట్టిన గడ్డకి వచ్చి ఏదో పుట్టిన గడ్డలో ఏదో ఒక చిన్న బిజినెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. మీరు పుట్టింది పెరిగింది అంత ఇక్కడేమో కదండి, హైదరాబాదేగా? పుట్టిన తినాలండి, అక్కడనే పుట్టిన తినాలి, పెరిగింది అక్కడ, ప్లస్ ఇక్కడ సెటిల్ అయింది ఇక్కడ. సో రెండు రాష్ట్రాలతో కూడా అనుబంధం ఉంది. నాన్నగారు ఇక్కడే కదా? నాన్నగారు ఇక్కడే, గండిపేట. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భౌగోళికంగా అన్ని రాష్ట్రాల ప్రాజెక్టుల మీద కూడా కొంచెం అవగాహన ఉంది. స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కొద్దిగా గట్టిగానే రీసెర్చ్ చేసి ఉండేవాళ్ళము. అన్ని రకాలుగా కూడా అన్ని ప్రాజెక్ట్స్ మీద కొద్ది పట్టుంది. బట్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము, తెలంగాణ రాష్ట్రం మీద తక్కువ ఫోకస్. ఎందుకు? తెలంగాణ కూడా మీదేగా. ఇక్కడ ఎలా అనిపిస్తుంది పాలన, చెప్పండి. తెలంగాణలో ఖచ్చితంగా బాగుంది. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఎందుకంటే మేజర్ గా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఎంప్లాయ్మెంట్స్, ఆయన కృషి, ఆయన ఏ రకంగా అయితే కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నారు, అన్ని కూడా బాగున్నాయని అనుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం యూనిక్ గా పరిపాలిస్తున్నారు. మేజర్ గా నేను విన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రూరల్ లో చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, అర్బన్ లో కొంచెం తక్కువ, అర్బన్ లో ఎక్కువ వ్యతిరేకత ఉంది అని విన్నాను. అర్బన్ లో ఎందుకు వ్యతిరేకత ఉందంటే కూడా నేను చూసిన ప్రకారము ఇప్పుడు ఈ పబ్బులన్నీ కూడా 12కి బంద్ చేస్తున్నారు. సో ఎంప్లాయీస్ అనే 12 తర్వాత మందు దొరకట్లేదు ఎవరికి. సో ఇవన్నీ కూడా జనాలకు నచ్చక, ఈ కల్చర్ కి లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డారు కాబట్టి నచ్చక మేబీ వ్యతిరేకత ఉందేమో అని అనుకుంటున్నాను. మీకు అంటే యుఎస్ కి ఇండియాకి మేజర్ డిఫరెన్స్ అంటే ఎక్కడ కనిపిస్తుంది, ఎందులో కనిపిస్తుంది? కల్చర్ లో కనిపిస్తుంది. మేజర్ గా యుఎస్ ఇండియాకి కల్చర్ డిఫరెన్స్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అండి, ఇండియాలో ఉన్న పిల్లలు తెలుగు మాట్లాడుతూ మర్చిపోతున్నారు. ఇప్పుడు యుఎస్ లో ఉన్న పిల్లలు అచ్చ తెలుగు మాట్లాడుతున్నారు కదా, అక్కడ బాగా మాట్లాడారు. మా పిల్లలు అచ్చ తెలుగు మాట్లాడతారు, అవునా? చాలా స్పష్టంగా మాట్లాడతారు. పెరిగింది అక్కడేనా? వాళ్ళు పుట్టింది పెరిగింది అక్కడే, అయినా కూడా తెలుగు మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు, స్పష్టంగా తెలుగు పాటలు పాడతారు, తెలుగు శ్లోకాలు చెప్తారు, బాబా భజనలు పాడతారు. సో అన్ని మాట్లాడతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తే తెలుగు సరిగ్గా మాట్లాడి ఇంగ్లీష్ భాష అనుకుంటారు. సో అవి కల్చర్ వైజ్ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే అటు వెస్టర్న్ కల్చర్ కాదు, ఇటు ఇండియన్ కల్చర్ కాకుండా మధ్యలో ఉన్నారు అందరు కూడా, మిక్స్ అయిపోయింది. అది ఏ కల్చర్ అర్థం కాదు. అది వెస్టర్న్ కల్చర్ కొంచెం బెటర్ గానే ఉంటుంది, ఇండియన్ కల్చర్ బెటర్ గానే ఉంటుంది, మధ్యలో ఉన్న కల్చర్ చాలా వరస్ట్ గా తయారైంది. మేజర్ అదే మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. ఓకే. అంటే స్పీడ్ అవలా ఇంతకు ముందు కంటే ఇండియా కూడా అన్ని రకాలుగా స్పీడ్ అయిపోలా? 100% అండి. ఇండియా డెవలప్డ్ లాట్. ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడినప్పుడు బయట ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా డిజిటల్ కరెన్సీని అడాప్ట్ చేసుకోవటమా, అంత సీన్ ఉందా ఇండియాకి? ఇండియాలో అందరు లే మ్యాన్స్ అని అన్నారు, చదువుకొని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్నారు. ఈ రోజు వరల్డ్ లో మేజర్ గా డిజిటల్ కరెన్సీ వాడేది ఇండియానే. ఇండియాని డిజిటల్ కరెన్సీని చాలా గట్టిగా అడాప్ట్ చేసుకున్నారు. ఆఖరి మీరు చూస్తే అడుక్కునే వాడి దగ్గర కూడా పేటిఎం ఉంది. అయ్యో అవును, స్కానర్ పెట్టేస్తున్నారు. సో డిజిటల్ కరెన్సీని ఎంత అద్భుతంగా ఇండియా అడాప్ట్ చేసుకుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు కరెన్సీ మన జేబులో నోట్లు అనేది చాలా తక్కువైపోయింది. నేను కూడా అసలుకి ఇక్కడికి వస్తే డబ్బులు క్యాష్ పెట్టుకొని అసలుకి మన ఫోన్ పే ఉంది, ఫోన్ పే ఏదైనా ఫోన్ పే ద్వారా చేసేస్తాం. అంత బ్యూటిఫుల్ గా డిజిటల్ కరెన్సీలో అంత అడాప్ట్ చేసుకున్నాం. దట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ వీ కెన్. అంటే భౌగోళికంగా ఇండియాలో చాలా ఎక్కువ టాలెంట్ ఉందండి. ఇండియాలో చాలా ఎక్కువగా యంగ్స్టర్స్ ఉన్నారు. ఈరోజు చైనాలో పిన్ టు టో తయారు చేస్తున్నారు. చైనాలో దొరకందంటూ లేదు. అదే సత్తా మన ఇండియాకు కూడా ఉంది. ఎందుకు మన ఇండియా అంత ఫాస్ట్ గా కాలేకపోతుంది, స్పీడ్ ఎందుకు అందుకోలేకపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వెన్ను తట్టి వాళ్ళందరికీ కూడా, మహిళలకి ఇప్పుడు మనకి ఏ రకంగా అయితే మనం క్లాతింగ్ లో కానివ్వండి, ఇట్లా డిజైనర్ వేర్ లో కానివ్వండి, ఏ రకంగా అయితే మనం ప్రోత్సహించడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా మన ఇండియా కూడా చైనా కంటే నెంబర్ 1లో ఉంటుంది. కానీ మా ఇండియన్ గవర్నమెంట్లో కొద్దిగా పొలిటీషియన్స్ అనేవాళ్ళు సరిగ్గా లేరు. కాబట్టి నేను అదే చెప్తుంటా, చదువుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్లేస్తే సరైన పొలిటీషియన్స్ వస్తారు. సరైన పొలిటీషియన్స్ వస్తే మన ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీగా ఉండకుండా డెవలప్డ్ కంట్రీగా అవుతుంది. సో మనందరం కూడా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతారంటే, హాలిడే వచ్చింది అనుకోండి ఓటేమని శుభ్రంగా సినిమాలకి షికార్లకు తిరుగుతారు, వచ్చి ఓట్లేదు. పాలిటిక్స్ పట్ల అసలు నేనేమంటానంటేనండి, నేను బలంగా కోరుకునేది, ఇక్కడ నేను అమెరికా పాలిటిక్స్ చూసాను, ఇక్కడ ఇండియా పాలిటిక్స్ చూసాను కదా, మీకేం డిఫరెన్స్ తెలుసు? నేను చెప్తాను. నేను బలంగా ఒకటే కోరుకుంటా, నరేంద్ర మోదీ గారికి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే
ఈ ఓటర్ ఐడికి ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసి ఎవరెవరైతే ఓటు వేయలేదో వాళ్ళకి ట్యాక్స్ బ్రాకెట్ 100% పెంచాలి. ఓకే. ట్యాక్స్ ఓకే. బ్రాకెట్ 100% పెంచాలి. హ్మ్. ఇప్పుడు సచ్చినట్టు ప్రతి ఒక్కడు ఓటర్ ఐడి ఉన్నోడల్లా ట్యాక్స్ ఐడి ఉన్న ఓటేస్తాడు కదా. సో అదేమవుతుంది, ఇండియన్ ఎకానమీకి, ఇండియా యాజ్ అ కంట్రీకి డెవలప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది కూడా. అప్పుడు తీసుకోవడం మానేస్తారేమోనండి ఏంటిది ఓటర్ ఐడి. ఓటర్ ఐడి కాదు, ట్యాక్స్ ఐడి ఉంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి కదా. ఈ 3 అనుసంధానమే ఉండాలి. ట్యాక్స్ ఐడి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఈ 3 4 అనుసంధానమే ఉండాలి. ఈ మూడింటికి ఒకటే నెంబర్ ఉండాలి. ఈ మూడింటికి ఒకటే నెంబర్ ఉంటే ఏమవుద్దంటే, రేపు ఎవడన్నా వచ్చి ఓటేయలేదు అనుకోండి, ఖచ్చితంగా ట్యాక్స్ బ్రాకెట్ పెంచేశారనుకోండి, సచ్చినట్టు వచ్చి ఓటేస్తాడు వాడు మళ్ళీ. సో చదువుకున్నాడు వచ్చి ఓటేస్తే సరైన నాయకులు బయటకు వస్తారు. 100% ఓటింగ్. 100% ఓటింగ్ ఉంటుంది. సో ఈ చేంజ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశే కాదు, మన ఇండియా మొత్తం కూడా స్పష్టంగా డెవలప్డ్ కంట్రీ కింద చైనాతో కంపీట్ చేస్తూ, అమెరికాతో కంపీట్ చేస్తూ నెంబర్ 1 ఎకానమీగా తీర్చిదిద్దుతారు అనేది నమ్మకంగా బలంగా నమ్ముతాను. మీకు అక్కడ పాలిటిక్స్ కి ఇక్కడ పాలిటిక్స్ కి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? అక్కడ పాలిటిక్స్ ఏంటంటే డబ్బులు ఉండే, అక్కడ పాలిటిక్స్ లో ఉన్నా కానీ హై లెవెల్లో ఉంటాయి డబ్బులు. ఇక్కడ పాలిటిక్స్ లో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, చదువుకున్నాడు వచ్చి బయట కొట్టాడు కదా, ఈ లేబర్ వీళ్ళందరూ ఉంటారు కదా, చిన్న కూలి పని చేసిన వాళ్ళు కొంచెం లాయల్ గా ఉంటారు. వాళ్ళు ఎలా లాయల్ గా ఉంటారంటే, ఇప్పుడు మీరు ఒక పార్టీ 2000 ఇచ్చింది అనుకోండి, ఇంకో పార్టీ 3000 ఇచ్చింది అనుకోండి, 3000 ఇచ్చిన పార్టీకే ఓటేస్తారు. ఈ 2000 ఇచ్చిన పార్టీ నాయకుడు మంచోడైనా, 3000 ఇచ్చిన పార్టీ నాయకుడు చెడ్డోడైనా, ఈ 3000 ఇచ్చిన పార్టీ న్యాయంగా మళ్ళీ న్యాయంగా 3000 ఇచ్చారు కదా అని చెప్పి 3000 కూడా ఓటేస్తారు. సో అంత దరిద్రంగా ఉంది కథ. అమెరికన్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్ డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ బయటకు వచ్చి ఓటేస్తారు కాబట్టి రైట్ పీపుల్, రైట్ లీడర్స్ని ఎన్నుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటకు వచ్చి ఓటేరు కాబట్టి రైట్ పీపుల్, రైట్ లీడర్స్ని ఎన్నుకొని, రైట్ లీడర్స్ రాకపోవడం వల్ల ఇంకా ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుందని నా అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.